హాయ్, నేను పవన్. పవన్ ట్యూటోరియల్స్ ఛానల్ చూస్తున్న మీకు ఈరోజు నేను ఒక పెద్ద శాలరీ వచ్చే జాబ్ రిక్రూట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ 10th ఉండాలి. కొన్ని కేటగిరీస్కి మాత్రం ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఇక శాలరీ వచ్చేసి 22,000 నుండి 70,000కు పైగా మాత్రం వస్తుంది. ఇక ఈ జాబ్ రిక్రూట్మెంట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి రావాలి అంటే youtube.com/c/pavanteltudes అని టైప్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీ మెయిల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే మొబైల్లో అయితే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. యూట్యూబ్లో పవన్ టెల్ట్యూడ్స్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చేస్తుంది. ఇక నేను చెప్పబోయే ఈ రిక్రూట్మెంట్ ఐటీబీపీఎఫ్ అంటారు. ఐటీబీపీఎఫ్ అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఉంటుంది. ఇప్పుడు ట్రేడ్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్ సిలో ఉండే ఈ ఉద్యోగాలకి 10th ఆర్ ఐటీఐ అర్హత ఉంటే సరిపోతుంది. శాలరీ మనకి చెప్పాను కదా 70,000 వరకు వచ్చే అవకాశం ఉంది. శాలరీ కాకుండా మనకు అలవెన్సెస్ కూడా ఉంటాయి. అంటే డిఏ, హెచ్ఆర్ఏ, రేషన్ మనీ, తర్వాత స్పెషల్ కంపెన్సేటరీ అలవెన్స్ అని. అంటే ఇదేంటంటే మనం ఎప్పుడైనా స్పెసిఫిక్ బార్డర్స్లో వర్క్ చేయాల్సి వస్తే స్పెషల్ కంపెన్సేటరీ అలవెన్స్ అనేది వస్తుంది. అలాగే టీఏ ఉంటుంది, ఇంకా డిఏ, హెచ్ఆర్ఏ ఆల్రెడీ చెప్పాను కదా. తర్వాత ఫ్రీ లీవ్ పాస్ ఉంటుంది. మనం లీవ్ పెట్టినప్పుడు ఎక్కడైనా వెళ్ళడానికి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం నేషనల్ పెన్షన్ స్కీమ్కి అర్హత ఉంటుంది. ఇక పోస్ట్ అనేది మనకి సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ ఇండియాలో ఎక్కడైనా రావచ్చు, అబ్రాడ్లో కూడా రావచ్చు. కాబట్టి అందుకే అబ్రాడ్లో కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతంత శాలరీస్ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక అప్లై చేయడం ఎలా అంటే ఈ బీపీఎఫ్ ట్రేడ్మెన్ జాబ్స్కి అప్లై ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ అనేది 8th August 2017. ఎండ్ డేట్ అనేది 7th September 2017. ఇక అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ ఉంటుంది. జనరల్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఫీ అనేది ఉండదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఏ సైట్లో అప్లై చేయాలనుకుంటే నేను ఆ లింక్ అనేది, ఆ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా అప్లై చేసుకోండి. ఇక ఈ ట్రేడ్మెన్ ఉద్యోగాలు అంటే ఏంటంటే క్లియర్గా చెప్పాలంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు అనుకోవచ్చు. ఐటీబీపీఎఫ్ అంటే చెప్పాను కదా, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. మనం ఈ అబ్రివేషన్ చూడంగానే అర్థం చేసుకోవచ్చు. ఇండియాకి టిబెట్కి బోర్డర్ అనమాట ఇది. ఆ పోలీస్ ఫోర్స్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు. కానిస్టేబుల్ అంటే పోలీస్ స్టేషన్లో ఉండే కానిస్టేబుల్ ఉద్యోగాలు కాదు, ఇవి మొత్తం సపరేట్. కానిస్టేబుల్స్లో రకరకాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఏంటంటే టైలర్, గార్డెనర్, కాబ్లర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి, కుక్, వాషర్మ్యాన్ అండ్ బార్బర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పోస్టులకి ఒక ఎలిజిబిలిటీ, కొన్ని పోస్టులకి ఇంకో ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ చూడండి, టైలర్, గార్డెనర్ అండ్ కాబ్లర్ పోస్టులకి 10thతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు చూస్ చేసుకునే జాబ్కి సంబంధించి మీరు టైలర్ చూస్ చేసుకుంటే 2 ఏళ్ళైనా టైలర్గా వర్క్ చేసి ఉండాలి. లేకపోతే 10thతో పాటు ఒక 1 year సర్టిఫికేట్ అనేది ఐటీఐలో చేసి ఉండాలి. అది కూడా కాకపోతే 2 years డిప్లొమా ఉండాలి 10thతో పాటు ఐటీఐలో. ఇది క్వాలిఫికేషన్. ఇక ఏజ్ అనేది 18 నుండి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎప్పుడు పుట్టిన వాళ్ళు అంటే 8/9/94 నుండి 7/9/99 వరకు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక ఓబీసీకి 3 years అనేది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ 3 పోస్టులకి ఈ ఎలిజిబిలిటీ. ఇక మిగిలిన అన్ని పోస్టులు వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి, కుక్, వాషర్మెన్ అండ్ బార్బర్ పోస్టులకి క్వాలిఫికేషన్ 10th ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఐటీఐలో ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఏజ్ అనేది 18 నుండి 25 సంవత్సరాల వరకు ఇచ్చారు. అంటే 8/9/1992 రోజు నుండి 7/9/1999 రోజు వరకు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ కూడా ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఫిజికల్ ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. అంటే చూసుకుంటే మీరు హైట్ టైలర్, గార్డెనర్, కాబ్లర్ పోస్టులకి మేల్కి అయితే 167.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫిమేల్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి.
ఇంకా మిగిలిన పోస్టులు అంటే ఈ వాటర్ క్యారియర్, సఫాయి, కుక్, వాషర్మెన్ అండ్ బార్బర్ పోస్టులకి ఏంటంటే మేల్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి హైట్, ఫిమేల్ ఏంటంటే సేమ్ 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇక మేల్స్ వరకే ఒక ఎలిజిబిలిటీ ఉండాలి, ఏంటంటే వాళ్ళ ఛాతీ అనేది ఎక్స్పాండ్ చేయనప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత అంటే మీరు ఛాతీ గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్లు పెరగాలి, అంటే 85 సెంటీమీటర్లకి పైగా ఉండాలి. 85 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుంది, అబ్బాయిల వరకు మాత్రమే. ఓకే, అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కంప్లీట్ చేయాలి బాయ్స్ 7.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పూర్తి చేయాలి. వీళ్ళు ఏంటంటే కిలోమీటర్ కూడా లేదు, అంటే 800 మీటర్స్ని అంటే 4 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయాలి. వీటితో పాటు లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉన్నాయి. లాంగ్ జంప్ మేల్స్ అయితే 11 ఫీట్స్ దూకాలి, ఫిమేల్ అయితే 9 ఫీట్స్ దూకాలి. హై జంప్ కూడా ఉంది, హై జంప్ మేల్ అయితే 3.5 ఫీట్స్ దూకాలి, ఫిమేల్ అయితే 3 ఫీట్స్ దూకాలి. ఈ లాంగ్ జంప్కి, హై జంప్కి ఒక్కొక్కళ్ళకి 3 ఛాన్స్లు ఇస్తారు. ఇది కూడా అయిపోతే ట్రేడ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రేడ్ టెస్ట్ అంటే ఏంటంటే ఇది రిటన్ టెస్ట్ కాదు, ఏంటంటే ఈ ట్రేడ్ టెస్ట్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. ఈ టెస్ట్ కంప్లీట్గా చెప్పాలంటే ఇప్పుడు మనం టైలర్కి అప్లై చేసామనుకుందాం. టైలర్కి అప్లై చేస్తే మీకు ఎంతవరకు వచ్చు అనేది ఒక టెస్ట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ ఇస్తారు, దాన్ని ఏ విధంగా కట్ చేస్తున్నారు, దాన్ని కట్ చేసిన దాన్ని స్టిచ్చింగ్ చేయగలరా లేదా, అసలు ఆ మెటీరియల్ ఏంటి అనేది మీకు ఎంతవరకు అవగాహన ఉందనేది తెలుసుకోవడానికి ఆ టెస్ట్ పెడతారు. అలాగే కుక్కి అప్లై చేసామనుకుందాం. కుక్ అప్లై చేస్తే వాళ్ళు వెజ్ కానీ నాన్ వెజ్ చేయమంటారు. ఆ నాన్ వెజ్ మీరు ఎంత బాగా చేస్తున్నారు, ఆ ఇంగ్రీడియంట్స్ ఎలా వాడుతున్నారు అనేది చెక్ చేస్తారు. ఓకే, సో 50 మార్కులకి జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే 25 మార్క్స్ రావాలి. 25 మార్కులు వస్తే సరిపోతుంది 50 మార్కులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళంతా ఏంటంటే 50 మార్కులకి 20 మార్కులు వస్తే సరిపోతుంది ఆ కేటగిరీకి పెట్టే టెస్ట్లో. ఈ టెస్ట్కి మనం చదవాల్సిన పని అదేమి ఉండదు, మీరు ఎంతవరకు చేయగలరో అనేది చేయాలి. నెక్స్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ అనేది మనకి 50 మార్కులకు ఉంటుంది, అది 1 అవర్లో కంప్లీట్ చేయాలి. ఆ 50 మార్కుల సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఆర్ హిందీ నాలెడ్జ్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ 1 అవర్లో కంప్లీట్ చేయాలి. ఇక ఈ పోస్టులు ఎలా ఉంటాయి అనే అవగాహన తెలుసుకుంటే బెటర్ కదా. మనం ఇక్కడ చూసుకుంటే టైలర్ అంటే ఏముంది, మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు, ఎలా కట్ చేస్తారు, తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేస్తారు, అలాగే మెటీరియల్ రకాలు అనేది ఎంతవరకు తెలుసున్నాయి చూస్తారు మ్యాక్సిమం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంది గార్డెనర్ ఏంటంటే ఆ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి రకాలు తెలిసి ఉండాలి, ఫ్లవర్స్ గురించి తెలిసి ఉండాలి. అలాగే ఆ ప్లాంట్స్కి కొన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడతారు కదా, అవి తెలిసి ఉండాలి, ఎలా యూజ్ చేస్తారు, వాటర్ ఎలా పోయాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, తర్వాత కాబ్లర్ అంటే కుట్టేవాడు అని అర్థం వస్తుంది, అంటే స్టాఫ్కి కొత్త షూ కానీ అలాంటివి అరేంజ్ చేస్తూ ఉండాలి, వాటికి ఏమైనా సంబంధించి స్టిచ్చింగ్ ఏమైనా ఉంటే చేస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ వాటర్ క్యారియర్ తీసుకుంటే పని ఇప్పుడు రోటీలు క్రియేట్ చేయాలి, అంటే చపాతీ ఉంటుంది కదా, చపాతీ పిండి దాన్ని కలిపేసి రోటీలు అనేది చేయాలి, అంటే కాల్చడం బాగా తెలిసి ఉండాలి. తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ని కోయడం రావాలి. తర్వాత మీరు ఏదైతే చేస్తారో ఆ వంట సంబంధించిన ఎన్విరాన్మెంట్ కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది వాటర్ క్యారియర్ జాబ్. సఫాయి కర్మచారి అంటే వీళ్ళు స్వీపర్ అనుకోవచ్చు. స్వీపర్ అంటే ఇంకా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతటిని క్లీన్ చేయడం. ఇంకా కుక్ అంటే ఏంటంటే ఇంకా మనకు ఆల్రెడీ తెలిసిందే, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తే అది మనం రెడీ చేయాలి, అంటే కిచెన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు స్టాఫ్ ఎంతమంది అయితే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసి ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి, వేస్ట్ కాకుండా. ఓకే, అది వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఏదైనా సరే, ఇది కుక్ చేసే పని. వాషర్ మ్యాన్ ఏంటంటే క్లాత్స్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన క్లాత్స్ని ఉతకాలి, తర్వాత ఐరన్ చేయాలి. ఓకే, డ్రై క్లీనింగ్ మీద కూడా అవగాహన ఉండి తీరాలి. అలాగే
వాషింగ్ పౌడర్స్ ఉంటాయి కదా, ఆ వాషింగ్ పౌడర్స్ని తర్వాత సోపుల్ని వాడటం అనేది తెలిసి ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఏంటంటే బార్బర్. వాళ్ళకి ఏంటంటే జుట్టు పెరగకూడదు, అది వీళ్ళు కట్ చేయాలి బార్బర్ అనేవాళ్ళు. ఇవి ఈ జాబ్ సంబంధించిన ముఖ్య విధులు, కర్తవ్యాలు. ఇంకా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు నచ్చితే అప్లై చేసుకోండి ఇమీడియట్గా. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, శారీరక దారుఢ్య పరీక్ష అంటారు కదా, ఆ పరీక్షకి అప్లై చేశాక కూడా కొంచెం డల్ అవుతున్నారు. అది ఎలా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది అనేసి. స్టేట్లో సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, లేకపోతే కానిస్టేబుల్ జాబ్స్ కానీ పీఈటీ ఎంత డిఫికల్ట్గా ఉంటుందో ఆల్రెడీ ఐడియా ఉంటుంది చాలామందికి. ఉంటే పీఈటీ చూసుకుంటే స్టార్టింగ్ మనకి మొత్తం ఆ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్ అంతా 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే 5 కిలోమీటర్లు పరిగెత్తాలి, 25 నిమిషాల్లో 5 కిలోమీటర్లు అనేది పరిగెత్తాలి, అది కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అది దానిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి కొంత టైం ఇస్తారు సెకండ్ ఫేజ్కి. సెకండ్ ఫేజ్లో ఏంటంటే ఈవెంట్స్ ఉంటాయి, 5 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 5 ఈవెంట్స్ ఏంటంటే ఇవే 100 మీటర్స్ అనేది 15 సెకండ్స్లో పరిగెత్తాలి, 100 మీటర్ల పరుగుని 15 సెకండ్లో పూర్తి చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే 800 మీటర్లని 2 నిమిషాల 50 సెకండ్స్లోనే కంప్లీట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత దీనిలో కూడా సెలెక్ట్ అయిన తర్వాత షార్ట్ పుట్ ఉంటుంది, షార్ట్ పుట్ విసరాలి బాగా. అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది, తర్వాత హై జంప్ ఉంటుంది. ఇలా 5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 5 ఈవెంట్స్లో ప్రతి దానిలో మనం క్వాలిఫై అయ్యి తీరాలి. ఈ దశ కూడా అయిపోయిన తర్వాత కొంత టైం ఇచ్చి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఈ 2 ఫేజ్లు దాటుకున్న ఎగ్జామ్కి వచ్చేసరికి రేషియో తగ్గిపోతుంది చాలా వరకు. ఇదంతా చాలా కష్టమైన ప్రాసెస్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఎఫ్సిఐ రిక్రూట్మెంట్ ఫిజికల్గా కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎఫ్సిఐలో ఈ 5 కిలోమీటర్ల పరుగు అనేది లేదు, జస్ట్ 1 కిలోమీటర్ 5 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేస్తే సరిపోతుంది. తర్వాత ఎఫ్సిఐలో ఈ 100 మీటర్స్ లేదు, 800 మీటర్స్ లేదు, షార్ట్ పుట్ లేదు, ఓన్లీ లాంగ్ జంప్, హై జంప్ ఉన్నాయి. ఇక ఎఫ్సిఐకి సంబంధించి తెలుగు మోడల్ పేపర్స్ కావాలి, ప్రీవియస్ పేపర్లు కావాలని చెప్పేసి అడిగారు. ఏంటంటే ఎఫ్సిఐ రిక్రూట్మెంట్ కేవలం ఆంధ్ర, తెలంగాణకి ఇవ్వడం అనేది చాలా అరుదు. ఇప్పుడు ఇచ్చారు కేవలం తెలుగు పేపర్ అనేది. ఎఫ్సిఐ రిక్రూట్మెంట్ అంటే మ్యాక్సిమం మనకి హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. అలా ఇప్పుడు పబ్లికేషన్స్ అనేవి ఎక్కువ రాలేదు, ఏదో సురా బుక్స్ అనేవి ఇచ్చారు, అవి కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఏం చేస్తారంటే ఎఫ్సిఐలో మిగిలిన పోస్టులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బుక్స్ ఏమైనా ప్రిఫర్ చేయండి. సపరేట్గా పబ్లికేషన్స్ వాళ్ళైతే ఇంకా రిలీజ్ కాలేదు. మ్యాక్సిమం ఉంటే మాత్రం కోటి బుక్ మార్కెట్లో మాత్రం దాదాపుగా దొరకచ్చు, దొరకకపోతే మాత్రం మనం ఓన్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నా వంతుగా అయితే నేను సహాయపడాలని అనుకుంటున్నాను. ఎలా అనేది నేను కొంత ఆలోచించాను. నా నెక్స్ట్ వీడియో మాత్రం మీకు బాగా సాయం చేసే వీడియోనే అవుతుంది. ఇది ఈ రిక్రూట్మెంట్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా అందరికీ షేర్ చేయండి. మీ సందేహాలు, అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.